ఫస్ట్ ఈరోజు నేను మీతో తీసుకోబోయే టాపిక్ ఏంటంటే డ్రగ్స్ గురించి. బికాజ్ యువత అనేది డ్రగ్స్‌కి చాలా అడిక్ట్ అయిపోతున్నారు. అండ్ దట్ టూ రీసెంట్‌గా కూడా రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ పైన మాట్లాడారు. సో, డ్రగ్స్ అనేది లేకుండా చేయాలి. సో, డ్రగ్స్‌కి చాలా అడిక్ట్ అయిపోతున్నారు కాబట్టి అండ్ దట్ టూ మీరు కూడా వారధి సేవా సంస్థ నుంచి కూడా యాంటీ డ్రగ్ అనే ప్రోగ్రామ్ కూడా రిలీజ్ చేశారు. సో, డ్రగ్స్ మీద ఇంత ఫోకస్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? భారతీ సేవా సంస్థ తరఫున మేము నషాముక్త్ భారత్ అని ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశామండి. ఇన్ అకార్డెన్స్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్స్ నషాముక్త్ భారత్ క్యాంపెయిన్. ఇన్ని సమకాలీన ఇష్యూస్ ఉన్న తర్వాత కూడా డ్రగ్స్ మీద ఫోకస్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, మన యువతని ప్రధానంగా చెడగొడుతున్న బేసిక్ ఇష్యూ ఇవాళ డ్రగ్స్. అంటే ఈ ఇష్యూ అంటూ ఒకటి ఉంది సమాజంలో అని ప్రజలు గుర్తించడానికి కూడా వీల్లేనంతగా చాప కింద నీరులా పారుకుపోతున్నది మన దగ్గరున్న మత్తు పదార్థాలు గానియండి, డ్రగ్స్ అనే సమస్య. మీరు ఇంతకుముందు అన్నారు, రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఇట్స్ అ గుడ్ మూవ్. లాస్ట్ టైమ్ గవర్నమెంట్‌లో కూడా కేసీఆర్ గారు చాలా సార్లు అధికారులందరూ రైడ్ చేశారు. కొంతమంది పట్టుకున్నారు. ఎంక్వైరీ అయింది గానీ, యాక్షన్‌కొచ్చేసరికి అసలు ఏమీ బట్ నో జరగలేదు. యూజ్. ఇప్పుడు ఏంటంటే చాలా సంతోషకరమైన విషయం. 2 డేస్ బ్యాక్ రేవంత్ రెడ్డి గారు మత్తు పదార్థాలు హైదరాబాద్‌లో దొరకకూడదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది యాక్షన్‌లోకి రావాలని మేము కోరుకుంటున్నాము. ఇన్ని సమస్యలున్న తర్వాత కూడా డ్రగ్స్‌ని ప్రధానంగా టార్గెట్ చేసి యువతకి ఒక అవగాహన కల్పించాలనుకోవడానికి ఎందుకంటే, యువత అండి. మన ఈనాటి బాలలు, రేపటి పౌరులు. ఇప్పటి యువత మన దేశాన్ని రాబోయే ఒక 40, 50 సంవత్సరాలు నడిపించే ఒక ఫోర్స్. దాన్ని మనం చెదపురుగులు తినేసినట్టుగా తినేయగలిగిన కెపాసిటీ ఉన్న ఒక పదార్థం మత్తు పదార్థం. కాబట్టి ఇప్పుడున్న యువతరానికి అసలు మత్తు పదార్థాలంటే ఏంటి? వాటిని వాడితే ఏం జరుగుతుంది? ఎమోషనల్‌గా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఆరోగ్యపరంగా వాళ్ళు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తారు? ఇవన్నీ వాళ్ళకి ఎవరో ఒకళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఓకే. మన పేరెంట్స్ కానియండి, మన సమాజం కానియండి, మన బుక్స్ కానియండి, అకాడమిక్స్ కానియండి, స్కూల్స్, కాలేజెస్ ఇలాంటివి చెప్పవు వాళ్ళకి. వాటెవర్ ఈస్ ద రీజన్. మరి ఒకళ్ళు కావాలి కదా వాళ్ళకి తెలియజేయడానికి. ఖచ్చితంగా ఆ ఒకరు రోల్‌లోపు తెలియచేయాలి. ఆ రోల్ మేము వారధి ద్వారా యాక్సెప్ట్ చేశామండి. ఓకే. టు లెట్ ద యూత్ నో అబౌట్ థింగ్స్. దీంట్లో మేమేం చేస్తామంటే ప్రధానంగా పిల్లలకి డ్రగ్స్ అంటే ఏంటి? వాటిని తీసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి? తీసుకుంటే మీరనుకుంటున్నట్టు ఏం లాభం మీకు కలుగుతుంది? అన్న ఒక అవగాహన వాళ్ళకి కల్పిస్తాం. లీగల్‌గా దానివల్ల అసలు ఏం నిజంగా ఈ ప్రాబ్లమ్స్. క్వెషన్ తెలియదు మేడం. డ్రగ్స్ అంటే అందరూ మత్తు పదార్థాలే అంటారు. బికాజ్ అసలు డ్రగ్స్ అంటే ఏంటి? అసలు దానివల్ల మాక్సిమం డ్రగ్స్ తీసుకోవడం వల్ల అదొక ఇదిగా బాడీలోకి వచ్చేస్తుంది కాబట్టి అసలు ఏంటి? చాలా రకాల డ్రగ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం మన దేశంలో గనుక చూసుకుంటే 10-11 సంవత్సరాల వయసులోనే పిల్లలు ఒక మత్తుకు అలవాటు పడిపోతున్నారు. మత్తు అన్నది 100%. మామూలుగా వీళ్ళు ఆల్కహాల్ తాగుతూ ఉంటారు. రకరకాల ఆల్కహాల్ మీడియమ్స్, బియర్, విస్కీ, బ్రాండీ ఇలాంటివనుకోండి. లేదు, వి హావ్ బిగ్గర్ థింగ్స్ లైక్ చెరస్, మరువానా లేతే వీడ్ మనం కామన్‌గా హ్మ్. వింటుంటాం గంజాయి. హ్మ్. ఇన్‌హేలెంట్స్ ఉన్నాయి. అవి మత్తును అందిస్తాయి. యాహ్! సాల్వెంట్స్ ఉన్నాయి. రకరకాల మెడికల్ కాంపోజిషన్స్ ఉన్నాయి. కొకైన్, యాహ్! ఎల్ఎస్‌డి, మార్ఫిన్ రకరకాల మత్తు పదార్థాలండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అందుబాటులో ఉంది. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్‌ని బట్టి, వాళ్ళ సొసైటల్ మూవ్‌మెంట్‌ని బట్టి. బట్ మత్తు పదార్థాలన్నవి మన దగ్గర వేళ్ళూనుకుపోయినాయి మన సమాజంలో. ఎంతగా వేళ్ళూనుకుపోయినాయి అంటే అండర్ 18 ఇయర్స్ అంటే మామూలుగా అబవ్ 18 అంటే వీళ్ళంతా అడల్ట్స్ అని మనం యాహ్! అనుకుంటుంటాము. అండర్ 18 ఇయర్స్ అంటే ఇంకా పిల్లలుగా మనం కన్సిడర్ చేసే మైనర్స్‌లో కూడా లాస్ట్ ఇయర్ దాదాపు రిజిస్టర్డ్ డ్రగ్ అబ్యూస్ కేసెసే 2,00,00,000 పైగా ఉన్నాయి. 2 క్రోర్స్ అబోవ్. 2 క్రోర్స్ పీపుల్ ఆర్ డైరెక్ట్‌లీ ఇన్వాల్వింగ్ అని మనకు రిజిస్టర్డ్ కేసెస్ అంటే మనకు ఓహ్! తెలిసింది. మరి తెలియంది ఇంకా ఎంత ఉంది అన్నది ఆ వాల్యూమ్ మనకు ఓకే. అవగాహన రాదు. 18 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్ వాళ్ళంటే చిన్న చిన్న పిల్లలండి. పిల్లలు. వాళ్ళింకా శారీరకంగా, మానసికంగా వాళ్ళు ఎదగలేదు. వాళ్ళు ఎదిగే ప్రాసెస్‌లో ఉన్నారు. అలాంటి వాళ్ళు వీటికి ఎక్స్‌పోజ్ అవుతున్నారంటే ఇట్స్ అన్ అలార్మింగ్ థింగ్. పేరెంట్స్‌గా గానీ, ఒక సొసైటీలో ఐయామ్ ఎ టీచర్ బేసికల్లీ అండ్ అకాడమిషియన్‌గా గూడా ఇది ఒక రెడ్ ఫ్లాగ్ అని అనాలి. యాహ్! కేసెస్ రిజిస్టర్ అవ్వట్లేదు. ఎందుకనంటే చాలామంది అమ్మో! మా పిల్లలు డ్రగ్స్‌లో చిక్కుకున్నారు అంటే చాలా భయపడిపోతారు. కేసెస్ రిజిస్టర్ అవ్వట్లేదు కానీ పిల్లలు యూజ్ చేస్తున్నారు.
కామన్‌గా మనం మాట్లాడదామండి. ఆల్కహాల్ కూడా మత్తు పదార్థమే. చిన్న చిన్న పిల్లలకి ఆల్కహాల్ అసలు అడ్వైజబుల్ కాదు. మన దగ్గర రూల్ ఉంది. 21 సంవత్సరాల వరకు ఆల్కహాల్ అమ్మకూడదు. 18 సంవత్సరాల వరకు అసలు ఆల్కహాల్ తీసుకోకూడదు. ఇలాంటి రూల్స్ ఉన్నాయి. కానీ ఎంతమంది పాటిస్తున్నారు? మనం చూస్తున్నాము. చాలామంది మనం ప్లాట్‌ఫార్మ్ మీద అట్లా వెళ్తుంటాం. రైల్వే స్టేషన్‌లో వెళ్తుంటే చిన్న చిన్న పిల్లలు మత్తులో జోగుతూ అలా పడిపోయి ఉంటారు. యాహ్! అంతెందుకండి హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్‌లో కూడా మైనర్ చిల్డ్రన్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్కహాలిజం మనకు తెలిసి కూడా మనం ఏం చేయలేకపోతున్నాము. ఇది కంటిన్యూయస్‌గా అంటే గంజాయి ఇంకొక మెయిన్ ప్రాబ్లమ్ గంజాయి. గంజాయి అది మెయిన్. గంజాయి ఒక టైంలో అనేవాళ్ళండి. తులసి వనంలో గంజాయి మొక్క అని తిట్టేవాళ్ళు. అంటే వెతుక్కోవాలంటే. ప్రస్తుతం సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటే గంజాయి వనంలో తులసి మొక్కల్ని ఎతుక్కోవాల్సిన ఎక్కడుందా పరిస్థితి అనేసని వస్తుంది. వెతుక్కోవాల్సొస్తుంది. వెతుక్కోవాల్సొస్తుంది. అంటే అంతగా వేళ్ళూనికి పోతుంది ఈ సంస్కృతి. అసలు గంజాయి తాగితే ఏమొస్తుంది? ఏం ఆనందం ఉంటుంది అన్నది కాసేపు పక్కకు పెడితే, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వీళ్ళకి ఎటువంటి నష్టం ఉంది? ఆరోగ్యపరంగా ఎటువంటి నష్టం? షార్ట్ టర్మ్ లాస్ ఏంటి? లాంగ్ టర్మ్ లాస్ ఏంటి? అసలు ఏం తెలీదండి పిల్లలకి. అంటే అంటే కొంతమంది ఉంటారు. పిల్లలకి ఏం తెలీదు అంటున్నారు. సో, అట్లాంటి ఏం తెలియని పిల్లలు అట్లా అడిక్ట్ అవుతున్న తర్వాత సో, పిల్లలు అలా అడిక్ట్ అవుతున్నారంటే దానికి రీజన్ పేరెంట్సే అంటారా? పిల్లలకి ఏం తెలీదు. వాళ్ళకి ఏం తెలిస్తే అదే కరెక్ట్ అనుకుంటున్నారు. డెఫినెట్‌గా పేరెంట్స్‌గా వాళ్ళకి మనం వాళ్ళకి అవగాహన కల్పించట్లేదు. అసలు వాళ్ళకి చెప్పడానికి కూడా మనం ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే ప్రెజెంట్ జనరేషన్‌లో పేరెంట్స్ అనేవి అంటే ఒకటి ఫెయిల్యూర్ అంటారా? పేరెంట్స్‌ని ఫెయిల్యూర్ అని అననండి. పేరెంట్స్ వాళ్ళు తీసుకోవాల్సిన రోల్‌ని కరెక్ట్ టైంలో ఇనిషియేట్ చెయ్యట్లేదు. ఓకే. బేసిక్‌గా ఏమవుతుందంటే, పిల్లలు అసలు ఎందుకు డ్రగ్స్‌కి అడిక్ట్ అవుతారు? మీరు ఇంతకుముందు అన్నారు. ఎందుకు హ్మ్. అవుతున్నారు వాళ్ళు తెలియని ఒక డ్రగ్‌కి అని. నేనున్నానిప్పుడు. నేను నేను ఒక స్కూల్‌కో, కాలేజ్‌కో వెళ్తున్నాను. ఐ వాంట్ టు బి కూల్ విత్ మై ఫ్రెండ్స్. ఐ వాంట్ టు బి యాక్సెప్టెడ్. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను మెచ్చుకోవాలి. నా చుట్టూ తిరగాలి. సో, నా సర్కిల్‌లో వాళ్ళు ఎవరైనా దీనికి అలవాటు పడ్డారనుకోండి, జస్ట్ ఒక కొత్తదనం కోసం, ఎక్స్‌పెరిమెంటేషన్ కోసం పిల్లలు అలవాటు పడుతున్నారు.